బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చిన హరీష్ రావు గారు డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. ఓకే అయిపోయింది. రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఇచ్చిర్రు, అన్ని రకాలుగా ఆదరించిరు, అన్నీ చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండండి ఈయన? చక్కా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే? మీ అందరికి గుర్తులేదా ఆ ఫోటో? సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు, అన్ని దగ్గర ఉన్నా, నేనే ఉన్నా, నేను ఎక్కడ లేను. నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా, అందుకే చెప్తున్నా ఇవాళ. కానీ నిన్న ఒక మాటకు నాకు సంతోషం అనిపించింది. నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని, మహిళలందరినీ కూర్చొని, ఫస్ట్ టైం అనుకుంటా భవన్లో 5 మహిళలు కూర్చొని ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్ మాట్లాడారు. చాలా సంతోషం. ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నా. మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి, అది మైక్కి యాక్సెస్ రావాలి, బాస్కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా. అది జరిగింది, చాలా సంతోషం. ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిర్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా?